హాయ్ ఫ్రెండ్స్, వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా చాలా మందికి కొత్త బిజినెస్లు పెట్టాలని ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చాలా ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా మనకు కోవిడ్ కారణంగా చాలా బిజినెస్లు అనేది డౌన్ అయిపోయాయి. చాలా మంది క్లోజ్ చేసుకున్నారు బిజినెస్లు. కాబట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే పెట్టుబడి ఉండకపోవచ్చు. దానికి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలా మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కూడా వీడియోస్ షేర్ చేయండి. ఇవాళ వీడియోలో మనం పిఎంఈజీపీ లోన్ కోసం ఈడీపీ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాం కదా ఇంతకుముందు. అయితే ఆ ఈడీపీ ట్రైనింగ్ ఏ విధంగా చేసుకోవాలి? ఇప్పుడు కోవిడ్ కారణంగా ఈడీపీ ట్రైనింగ్ అనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. మీ ఇంటి నుంచే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి ఒక 10 నుంచి 15 రోజుల టైం పడుతుంది. మీరు ఒకవేళ ఇంకా ఫాస్ట్గా ఉన్నట్లయితే జస్ట్ మీకు ఒక 1 వీక్లోనే ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ట్రైనింగ్ మీరు ఒకవేళ లోన్ రాకముందే చేసుకోవచ్చు, లేదంటే లోన్ వచ్చిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు లోన్ వచ్చిన తర్వాత చేసుకుంటే ఒక రకంగా ఉంటుంది, లోన్ రాకముందు చేసుకుంటే మరో రకంగా ఉంటుంది. సో దీనికి ఏ విధంగా చేసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీరు ఈ పిఎంఏజీపీ వెబ్సైట్ kvic.online.gov.in లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టోటల్గా ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే పైన ఆన్లైన్ ఈడీపీ అని ఉంది. దాని మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ ఈడీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ పిఎంఈజీపీ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ అనేసి మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఇక్కడ డౌన్లోడ్ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ సర్క్యులర్, ఈడీపీ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ అనేది ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఆన్లైన్గా ఇదివరకు డైరెక్ట్గా మీరు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ కానీ లేదంటే కేవీఐసి కానీ వెళ్ళి ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా కోవిడ్ ఉన్నది కాబట్టి దాదాపు 2 ఇయర్స్ నుంచి ఇది ఆన్లైన్లోనే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీకు ఇంకా చాలా సులువుగా ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఇది ఆడవాళ్ళకి ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ ఇంటి నుంచే ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్, ఇక్కడ ఇది మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది దాంట్లో చూసుకోవచ్చు. నేను దీని మీద క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈడీపీ ట్రైనింగ్లోకి వెళ్తారు. దానికి సంబంధించి నెక్స్ట్ ఇంకా ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఫస్ట్ ట్రైనింగ్ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక ఇక్కడ చూసినట్లయితే షో ఫ్యాక్ ఆన్ పిఎంఈజీపీ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్. మనము చాలామందికి ఈడీపీ ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు, అసలు ఇది ఎట్లా చేసుకోవాలో తెలియదు, దానికి ఏమన్నా చదువుకోవాల్సి ఉంటుందా ఏంటి ఏ విషయాలు అనేది తెలియదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వశ్చనర్స్ ఉంటాయి. దాంట్లో మీకు కొన్ని ఆన్సర్స్ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడండి. వాట్ ఈజ్ ఆన్లైన్ ఈడీపీ పోర్టల్ అడ్రస్? ఇక్కడ మీకు ఈడీపీ పోర్టల్ అడ్రస్ అనేది udemy.org.in అనేది ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒకవేళ సిస్టమ్ ఉన్నా లేదంటే మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే హౌ కెన్ ఐ డౌన్లోడ్ ఆన్లైన్ ఈడీపీ మొబైల్ యాప్? ఈ మొబైల్ యాప్ కూడా ఉంది దీనికి ఈడీపీ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి. యూ కెన్ డౌన్లోడ్ బై సెర్చింగ్ యూడెమీ. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. UDYAMI అని చెప్పేసి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి టైప్ చేసినట్లయితే మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీ ఫోన్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోతుందో దాంట్లో మీరు ట్రైనింగ్ అనేది ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో. అంటే మీకు సిస్టమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ ట్రైనింగ్లో ఏముంటుంది అనేది, అసలు ఆ ట్రైనింగ్ ఏంటి, ఆన్లైన్లో ఏం చెప్తారు, దానికి మీరు ఆ ఎగ్జామ్ ఎట్లా పాస్ కావాలి, ఎగ్జామ్ అనేది కాదు జస్ట్ మీకు ఆ ట్రైనింగ్ ఎట్లా పాస్ కావాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. మీకు పిఎంఈజీపీకి సంబంధించి పాయింట్ టు పాయింట్ A to Z అన్ని విషయాలు మీకు నా ఛానల్లో మీకు అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో, చాలామందికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కష్టం. ఎవరికైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే పెద్ద అమౌంట్ పెట్టాలంటే చాలా కష్టం. 10 నుంచి 25 లక్షల దాకా మనకి ఇక్కడ లోన్ అనేది వస్తుంది. దానికి తగ్గట్టు 35% వరకు మీకు సబ్సిడీ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మంచి అవకాశం ఉంది దీంట్లోనే, అది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇన్ని మంచి ఆప్షన్స్ ఉన్నటువంటి ఈ లోన్ తీసుకోవడానికి మీకు ఫస్ట్ ఏమేం కావాలి ప్రతి విషయం కూడా నేను వీడియోస్లో చెప్తుంటాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు కానీ లేదంటే అన్ఎంప్లాయీస్ కానీ ఎవరికున్నా కూడా వాళ్ళకి వీడియోస్ షేర్ చేయండి. దీనివల్ల ఎవరో ఒకరు ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్. ఇక్కడ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికెంట్స్ హూజ్ పిఎంఈజీపీ లోన్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ అండ్ నాట్ కంప్లీటెడ్ ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఎవరైనా కానీ అప్లికెంట్స్ మీరు ఒకవేళ అప్లై చేశారు ఈ పిఎంఈజీపీ లోన్ కోసం, మీకు ఇంకా లోను శాంక్షన్ కాలేదు లేదా శాంక్షన్ అయ్యింది, శాంక్షన్ అయినా కూడా మీరు ఈడిపి ట్రైనింగ్ చేయొచ్చు, లేదంటే శాంక్షన్ కాకపోయినా కూడా మీరు ఈ ఈడిపి ట్రైనింగ్ అనేది చేయొచ్చు. నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను, మీరు కంపల్సరీగా లోన్ వస్తేనే ఇది ట్రైనింగ్ చేయాలనే ఉద్దేశం ఏం లేదు. లోన్ రాకపోయినా కూడా మీరు ఈ ట్రైనింగ్ చేసినట్లయితే మీకు లోన్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ట్రైనింగ్ అయ్యి ఉన్నారు అంటే బ్యాంక్ వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే, ఓకే ఈ పర్సన్ అనేది కంపల్సరీగా లోన్ తీసుకోవడానికి, బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాడు, నిజంగానే బిజినెస్ చేస్తాడు, లోన్ తీసుకొని టైంపాస్ చేయడం అనే విషయం బ్యాంక్ వాళ్ళకి అర్థమవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు లోన్ అనేది కంపల్సరీగా వాళ్ళు శాంక్షన్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మీరు లోన్ రాకముందు చేసినట్లయితే. ఒకవేళ మీకు ఆల్రెడీ పిఎంఈజీపీ లోన్ శాంక్షన్ అయ్యింది, మీ యొక్క ప్రాజెక్ట్ బాగా ఉంది, వాళ్ళ బ్యాంక్ వాళ్ళకి నచ్చింది, బ్యాంక్ మేనేజర్తో మీరు ముందే మాట్లాడారు, వాళ్ళు కూడా ఓకే అన్నారు, తర్వాత మీరు అప్లై చేశారు, మీకు లోన్ శాంక్షన్ అయింది. అప్పుడు కూడా మీరు పిఎంఈజీపీ లోన్ రావాలంటే, మీ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ ఈడిపి ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా వాళ్ళకు బ్యాంకులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయనంత వరకు మీకు లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రైనింగ్ అనేది 100% చాలా ఇంపార్టెంట్. ఇక ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఈడిపి ట్రైనింగ్ ఫీజ్? నేను నిన్న చెప్పాను మీకు నిన్నటి వీడియోలో, ఈడిపి ట్రైనింగ్ అనేది కొంత ఫీజు ఉంటుంది, దాదాపు 3,000 రూపాయల వరకు ఫీజు ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో ఆ ఫీజు ఎలా కట్టాలి, ఈ ట్రైనింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్రైనింగ్లో ఏముంటుంది, అసలు వాళ్ళు ఏం అడుగుతారు, టోటల్ A to Z పాయింట్ మీకు చెప్తాను నేను. కాబట్టి ఛానల్ కంపల్సరీగా ఫాలో అవుతుండండి. జస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి, మీకు దానికి ఏం ఖర్చు కాదు. కాబట్టి ఒక లైక్ మాత్రం, చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. దానివల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక it is free of cost for PMEGP beneficiary whose application has been sanctioned by bank and not taken any training from RACTI, RUDCETI and other eligible institution as per guidelines. ఇక్కడ మీరు చూసినట్లయితే it is free of cost for PMEGP beneficiary. బెనిఫిషియరీ అంటే లోన్ ఎవరికైతే శాంక్షన్ అయి ఉంటుందో, ఎవరికైతే ఇంకా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయలేదో, ఈ లోన్ కంప్లీట్ చేయకపోయినా కూడా వస్తుంది. అది బ్యాంకును బట్టి ఉంటుంది. మీకు బ్యాంక్ మేనేజర్కి ఉన్నటువంటి ప్రాజెక్ట్ మీద మీకు ఉన్నటువంటి అవగాహనను బట్టి వాళ్ళు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు, మీకు ఒకవేళ ట్రైనింగ్ లేకపోయినా కూడా. కానీ ట్రైనింగ్ మాత్రం తప్పకుండా చేయాలి. సర్టిఫికేట్ ఇస్తేనే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికైతే ఈ పిఎంఈజీపీ లోన్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటుందో, వాళ్ళు ఒకవేళ ట్రైనింగ్ చేయకపోయి ఉంటే వాళ్లకు ఈ ట్రైనింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అది ఇక్కడ వాళ్ళకు ఒక పాయింట్. అంటే నేను లోన్ వచ్చాక చేస్తాను అని అనుకుంటే, ఒకవేళ మీకు లోన్ వచ్చాక చేస్తాను అనే ఉద్దేశం ఉంటే మేబీ అక్కడ కొన్ని పాయింట్స్ మీకు తగ్గుతాయి, దానివల్ల మీకు లోన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మీరు ఒక 2-3 వేల కోసం మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మీతో ఒక 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షల వరకు మీకు లోన్ వస్తుంది. కాబట్టి ఒక 3,000 రూపాయలు ఖర్చు అయితే మీకు వచ్చే నష్టమేం లేదు. కాబట్టి ట్రైనింగ్ ముందే చేసుకొని పెట్టుకోవడం బెటర్, నా ఉద్దేశం అది. ఇక తర్వాత మీ ఇష్టం. ఇక మీకు అర్థమైంది అనుకుంటాను. ఏంటంటే మీకు ఒకవేళ లోన్ ఆల్రెడీ వచ్చి శాంక్షన్ అయ్యి ఉంటే మీరు ట్రైనింగ్ అనేది చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయింది కాబట్టి మీరు ఇక ఫ్రీగా ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్? ట్రైనింగ్కి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజుల్లో ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయవచ్చు? ఇక్కడ మీరు చూసినట్లయితే 15 రోజులలో ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ మాడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, మాడ్యూల్స్ అనేవి వీడియో మాడ్యూల్స్ ఉంటాయి. వీడియో మాడ్యూల్స్ లోపల మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి మీకు నాలెడ్జ్ ఎంతవరకు వచ్చింది అనేది మీరు అది ఒకసారి కాకపోతే 10 సార్లు ఆ వీడియోస్ చూడొచ్చు. ఎవరి వాళ్ళకే లాగిన్ ఉంటుంది, ఎవరిది వాళ్ళకే ఐడి ఉంటుంది. కాబట్టి మీరే చూసుకోవచ్చు. ఇక అది ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియోస్లో, నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. ఛానల్లో కంటిన్యూ అవుతుండండి. ఇక నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి, హౌ టు రిజిస్టర్ ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్. ఈడిపి ట్రైనింగ్కి ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఇదివరకు ఫిజికల్గా ట్రైనింగ్ డైరెక్ట్ మీరు కేవీఐసికి కానీ డిఐసికి కానీ వెళ్ళి అక్కడ క్లాసెస్ ఉండేవి. ఒక 10-15 మంది మీకు గ్యాదర్ అయితే కానీ, 10-15 మంది జమ అయితే కానీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు కోవిడ్ సందర్భంగా ఏం చేశారంటే టోటల్ ఈ ట్రైనింగ్ అంతా ఆన్లైన్ చేసేసారు. కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని హ్యాపీగా ట్రైనింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మాడ్యూల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే మాడ్యూల్స్ అనే వీడియోస్ ఉంటాయి, అవి చూడాలి, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కొద్దిగా ఎవరైనా తెలిసిన వాళ్ళని కూడా అడిగి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్కి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, బై యూజింగ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇన్ పిఎంఈజీపీ ఈ పోర్టల్ యూ కెన్ రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్. మీరు జస్ట్ ఓన్లీ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి మీరు
ఈ పోర్టల్లో ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక 7th పాయింట్ వచ్చేసి హౌ టు గెట్ ఈడిపి సర్టిఫికేట్. ఇది ఇంపార్టెంట్. ఈడిపి సర్టిఫికేట్ వస్తేనే మీకు లోన్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. లేదంటే ఒకవేళ మీకు లోన్ రాకపోయి ఉంటే ఈడిపి సర్టిఫికేట్ ఉంటే మీకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ 2 రకాలుగా మీకు ఇది యూస్ఫుల్ అనమాట. ఏ సర్టిఫికేట్ అండ్ లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ విల్ బి జనరేటెడ్ బై ద పోర్టల్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. మీ ట్రైనింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో వెంటనే ఈ పోర్టల్ నుంచి అంటే వెబ్సైట్ నుంచే మీకు ఒక ఏ సర్టిఫికేట్ అండ్ లెటర్ ఆఫ్ అప్రిసియేషన్ అంటే మీ యొక్క కృషి మీరు చాలా బాగా ట్రైనింగ్ కంప్లీట్ చేశారని ఒక మెచ్చుకుంటూ ఒక లెటర్ వస్తుంది. అదేవిధంగా ఒక సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే మీకు ఈ పోర్టల్లోనే వస్తాయి. దీంట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంకుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక వాట్ ఈజ్ 8 పాయింట్ చూసినట్టు వాట్ ఈజ్ ద ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ది కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళకు మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి కూడా ఉంది, దానికి కూడా మీరు ఈమెయిల్ చేయవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే. ఇంకా తర్వాత 9th పాయింట్ వచ్చి వాట్ ఈస్ ద అడిషనల్ బెనిఫిట్ ఆఫ్ ఈడిపి ఆన్లైన్ పోర్టల్. ఈడిపి ఆన్లైన్ పోర్టల్తో మీకు ఎక్స్ట్రాగా మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి ఉంటుంది. Beside online EDP training, beneficiary can download project reports, industrial documentaries, expert episodes, guidelines for statutory registration, and various government grants, incentives, and other relative information for period of 1 year. ఇక్కడ ఈ ట్రైనింగ్కు మీరు చేసినట్లయితే బిసైడ్స్ ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ బెనిఫిషియరీ మనకు ఈడిపి ట్రైనింగ్తో సర్టిఫికేట్ రావడమే కాకుండా ఇంకా మీరు ఏం చేసుకోవచ్చు అంటే చాలా రకాల ప్రాజెక్ట్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ డాక్యుమెంటరీస్ అంటే మీకు చాలా మంది ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటరీస్ ఉంటాయి. అవన్నీ మీరు చూసినట్లయితే మీకు ఇంకా కొత్త కొత్త ఐడియాస్ కూడా రావచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అందుతాయి. తర్వాత ఎక్స్పర్ట్ ఎపిసోడ్స్ అంటే ఇందులో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు చాలా మంది, ఈ దీంట్లో చాలా ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కానీ లేదంటే వాళ్ళ చిన్న చిన్న వీడియో క్లిప్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసినట్లయితే ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. గైడ్లైన్స్ ఫర్ స్టాట్యుటరీ రిజిస్ట్రేషన్ అండ్ వేరియస్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఇక వేరియస్ గవర్నమెంట్ గ్రాంట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి రకరకాల గ్రాంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ఇన్సెంటివ్స్ అండ్ అదర్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. 1 year వరకు మీకు దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈడిపి ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ పోర్టల్ ద్వారా మీకు లభిస్తూనే ఉంటుంది. సో ఇది ఈడిపి ట్రైనింగ్కి సంబంధించినటువంటి బ్రీఫ్గా అసలు ఈడిపి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దీనికి ఏం ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ మనకి ఏమన్నా సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది, తర్వాత దాన్ని ఏం చేయాలనేది ఇవన్నీ టోటల్ చిన్న చిన్న విషయాలు ఇవి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ విషయాలు. సో ఇది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్నటువంటి ఇంపార్టెంట్ విషయం. ఇక ఈడిపి ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, ట్రైనింగ్లో ఏమేమి ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది, సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అప్రిసియేషన్ లెటర్ ఎట్లా ఉంటుంది, వాటిని ఏం చేయాలనేది టోటల్ మన నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇంతే. కాకపోతే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా చాలామందికి కొత్త కొత్త బిజినెస్లు పెట్టాలని ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు చాలా ఎక్కువగా లోన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే మొన్నటిదాకా మనకు కోవిడ్ కారణంగా చాలా బిజినెస్లు అనేది డౌన్ అయిపోయాయి, చాలామంది క్లోజ్ చేసుకున్నారు బిజినెస్లు. కాబట్టి కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది, కాకపోతే పెట్టుబడి ఉండకపోవచ్చు. దానికి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ వాళ్ళకి ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కూడా వీడియోస్ షేర్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.